ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు క్రిస్మస్ను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. క్రిస్మస్ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల క్యాలెండర్కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రిస్మస్ టైడ్ చారిత్రకంగా పశ్చిమాన 12 రోజుల పాటు ఉండే పండుగ రోజులు. ఇవి 12వ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది. ఇది ఒక అబద్ధం. క్రీస్తు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని వ్రాయబడింది. దాని కొంతమంది అబద్ధ బోధకులు దీన్ని డిసెంబర్ నెలకే పరిమితం చేశారు. కొత్త నిబంధనలోని సాంప్రదాయిక క్రిస్మస్ కథన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు జనన విధానం మరియ కనడానికి కనీసం సత్రంలో స్థలం లేదు. ప్రసవం అయిన తర్వాత పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. అప్పుడు దేవుని దూత మొదటిగా వారి కొరకు రక్షకుడు పుట్టాడని తెలియజేస్తుంది. ఆ తరువాత తూర్పు దేశ జ్ఞానులు యేసును దర్శించి ఆరాధించి వెళ్ళారు. దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా వారు సమాచారం మిగిలిన వారికి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు. ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగాను క్రైస్తవేతరులు సాంస్కృతికంగాను జరుపుకుంటారు. పశ్చిమ దేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం. క్రీస్తు ఏ నెలలో ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా 4వ శతాబ్ది మధ్య భాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ను డిసెంబర్ 25 నాటికి నిర్వహించడం సాగించింది. ఇదే తేదీని తరువాత తూర్పు క్రైస్తవ్యం కూడా స్వీకరించింది. ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ క్యాలెండర్లోని డిసెంబర్ నెల 25వ తేదీన నిర్వహించుకుంటున్నారు. ఏదేమైనా కొన్ని తూర్పు క్రైస్తవ చర్చిలు పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారమే డిసెంబర్ నెల 25వ తేదీన, అంటే ప్రస్తుత గ్రెగోరియన్ క్యాలెండర్లోని జనవరి 6వ తేదీన జరుపుకుంటున్నాయి. ఈ తేదీ తర్వాతి రోజునే పశ్చిమ క్రైస్తవ చర్చీలు ఎపిఫనీ అనే పండుగ చేసుకుంటాయి. అయితే ఇది డిసెంబర్ 25వ తేదీ పైన అనంగీకారం కాదు. డిసెంబర్ 25 తేదీన ఏ క్యాలెండర్ని అనుసరించి నిర్ణయించాలన్న అంశంపైన తూర్పు క్రైస్తవుల్లో కొందరికి జూలియన్ క్యాలెండర్ మీదున్న మొగ్గు. పైపెచ్చు క్రైస్తవులు సరిగ్గా ఏ తేదీన జన్మించాడో అదే తేదీన పండుగ చేసుకోవాలన్నది ప్రధాన కారణం కాదని, దేవుడు మానవ రూపంలో మానవజాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడన్న కారణంగానే క్రిస్మస్ జరుపుకోవాలని, అదే క్రిస్మస్ పండుగకు ప్రధాన ఉద్దేశంగా ఉండాలని సిద్ధాంతం. వివిధ దేశాల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో కొన్ని క్రైస్తవ పూర్వపు పద్ధతులు, కొన్ని క్రైస్తవ పద్ధతులు, కొన్ని లౌకిక విధానాలు ఉన్నాయి. ఆధునికంగా ప్రసిద్ధి చెందిన వేడుకల్లో బహుమతులు ఇవ్వడం, క్రిస్మస్ కోసం అడ్వెంట్ క్యాలెండర్ డిసెంబర్ 1 నుంచి లెక్కించడం, అడ్వెంట్ రేత్ పేరిట ఓ ఆకుపచ్చని ఆకులతో రింగ్ తయారు చేసి 4 కానీ 5 కానీ కొవ్వొత్తులు వెలిగించడం, క్రిస్మస్ సంగీతం, అందులో క్రిస్మస్ రోల్ అనే గీతాలాపన, క్రిస్టింగల్ అనే క్రొవ్వొత్తి వెలిగించడం,
క్రీస్తు జననం ప్రదర్శనను చూడడం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రిస్మస్ చెట్టు, క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శించడం వంటివి ఉన్నాయి. దీనికి తోడు ఒకదానికొకటి సంబంధం లేని శాంతాక్లాస్, ఫాదర్ క్రిస్మస్, సెయింట్ నికోలస్, క్రైస్ట్ కైండ్ వంటి పాత్రలు, పిల్లలకు బహుమతులు తీసుకురావడం వంటి వివిధ సాంప్రదాయాలు, జానపద గాథలతో కూడి క్రిస్మస్ సంస్కృతిలో భాగంగా ఉన్నారు. బహుమతులు ఇవ్వడం, అలంకరణలు చేయడం వంటివి ఆర్థిక లావాదేవీలను పెంపొందిస్తాయి కనుక క్రిస్మస్ సెలవులు పలు దేశాల్లో వ్యాపారాలకు, అమ్మకందారులకు కీలకమైన ఈవెంట్, ముఖ్యమైన వ్యాపార సమయంగా మారింది. క్రిస్మస్ పండుగ ఆర్థిక ప్రభావం గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో స్థిరంగా పెరుగుతోంది. ఇది హిందూ పండుగ కాదు, ఇది క్రైస్తవుల పండుగ అసలే కాదు. అందరూ ఏదో ఒక రకమైన పండుగ చేసుకుంటున్నారు కనుక మనకి ఈ పండుగ అనేది ఉండాలనే ఆచారం మొదట RCM వారు తీసుకొచ్చారని ఒక అభిప్రాయం కలదు. అయితే ఇది దేవుని నిర్ణయం అయితే కానే కాదు. ఈ సమాచారం తెలుసుకున్న మీకు కృతజ్ఞతలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.